హలో ఫ్రెండ్స్ అండ్ మా ఐడియా సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మన హీరో జిన్వు తను ఎంత పవర్ఫుల్లో తన గ్రూప్కి చూపించి వాళ్ళని ఆశ్చర్యపరచడమే కాకుండా మొట్టమొదటిసారి తన షాడో ఆర్మీ శక్తిని రివీల్ చేసి మనల్ని కూడా ఆశ్చర్యపరిచాడు. ఇదే టైంలో రెడ్ గేట్ బయట జిన్వుని వెతుక్కుంటూ వచ్చిన ఎస్ ర్యాంక్ హంటర్ డాంగ్సు వైట్ టైగర్ గిల్డ్ మాస్టర్ బేక్తో గొడవ పెట్టుకుంటాడు. కానీ లోపల జిన్వుని తక్కువ అంచనా వేసి వేరే గ్రూప్తో డంజన్ క్లియర్ చేద్దామని వెళ్ళిన కిమ్చు గ్రూప్ అంతా మాన్స్టర్స్ చేతిలో అంతమవ్వడమే కాకుండా అక్కడికి సడన్గా ఎంట్రీ ఇచ్చిన యక్కీ ఆర్మీని చూసి కిమ్చుల్ కేకలు పెడుతూ పరుగు తీస్తాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు చాలామంది మాన్వాకి మాంగాకి తేడా ఏంటి అని అడుగుతున్నారు. మీకు సింపుల్గా చెప్పాలంటే మాన్వా అంటే కొరియన్ వాళ్ళది, ఇది మనకి డైరెక్ట్గా కలర్లో అవైలబుల్గా ఉంటుంది. కానీ మాంగా అంటే జపనీస్ వాళ్ళది, ఇందులో ప్యానల్స్ అన్నీ మనకి బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయి. కాబట్టి బోరుటోని మాంగా అని, సోలో లెవెలింగ్ని మాన్వా అని పిలుస్తున్నా. ఇంకా చాలామంది ఎపిసోడ్కి 5 చాప్టర్స్ని కవర్ చేయమంటున్నారు. ప్రెజెంట్ వీడియోకి 3 చాప్టర్స్ వరకు కవర్ చేస్తున్నా. మీరు చూసినట్టే 3 చాప్టర్స్కే ఆల్మోస్ట్ 30 మినిట్స్ వీడియో వస్తుంది. పూర్తిగా వీడియో చేయడానికి 2 డేస్ పైనే పడుతుంది. కాబట్టి చాప్టర్స్ కౌంట్ పెంచితే ఎడిటింగ్ టైం పెరుగుతుంది. అంతేకాక వీడియో కూడా లాంగ్ అయిపోవడం వల్ల చాలామంది ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. కానీ నా వరకు అయితే నేను ఎక్కువ చాప్టర్స్ కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా లాస్ట్గా ఈరోజు నేను మాట్లాడబోయే యానిమే ఒక మంచి యాక్షన్ యానిమే. ఈ యానిమేలో ఉండే విజువల్స్ వల్ల ఈ యానిమేకి బెస్ట్ యానిమేషన్ అవార్డ్ కూడా వచ్చింది. ఈ యానిమే పేరు డీమన్ స్లేయర్. ఇది ఇప్పటి వరకు 3 సీజన్స్ని కంప్లీట్ చేసుకొని ప్రెజెంట్ 4వ సీజన్ హషిరా ట్రైనింగ్ ఆర్క్ని కూడా స్టార్ట్ చేసుకుంది. ఈ యానిమే 2nd సీజన్ నుంచి తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. కాబట్టి అదిరిపోయే విజువల్స్తో ఒక మంచి యాక్షన్ యానిమే చూడాలనుకునేవారు మిస్ కాకుండా ఈ యానిమేని చూసేయండి. ఈ కథలో హీరో పేరు కమాడో టాంజిరో. టాంజిరో తన అందమైన కుటుంబంతో సాధారణమైన జీవితం గడపాలనుకునే కుర్రాడు. కానీ ఒక రాత్రి హఠాత్తుగా డీమన్స్ తన ఫ్యామిలీ మొత్తాన్ని చంపడమే కాకుండా ఈ అటాక్ వల్ల తన సిస్టర్ డీమన్గా కూడా మారిపోతుంది. కాబట్టి ఎలాగైనా తన సిస్టర్ని తిరిగి మామూలు మనిషిగా మార్చుకోవడానికి నిర్ణయించుకొని టాంజిరో ఆ డీమన్స్ని అంతం చేసే డీమన్ స్లేయర్గా మారిన తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ యానిమేని చూడాల్సిందే. ఆల్రెడీ చూసిన వారు ఎవరైనా ఉంటే మీకు ఈ యానిమే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే భయంతో పారిపోయిన కిమ్చుల్ ఇంకా తన ఓటమిని ఒప్పుకొని మారకుండా చలి వల్ల ఓడిపోయా, ఫుడ్ లేకపోవడం వల్ల ఓడిపోయా, లేకపోతే గెలిచేవాణ్ణి అని తనకి తాను నచ్చ చెప్పుకుంటాడు. అలా అడవిలో వెళ్తుండగా తను చూసింది ఎన్నో ఐస్ బేర్ల సవాలని. ఇప్పటి వరకు అడవిలో ఒక్క ఐస్ బేర్ కూడా కనిపించట్లేదంటే ఏంటి అని అనుకున్నా. అంటే ఒకవేళ వాళ్ళు వీటిని చంపుంటారా? లేదు, వాళ్ళకంత సీన్ లేదు. ఈ యక్కీనే వాటిని చంపుంటాయి. దగ్గరలో ఇంకా యక్కీ ఉన్నాయేమో, త్వరగా ఇక్కడి నుంచి పారిపోవాలి అని మళ్ళీ పరుగు తీస్తాడు. ఇదే టైంలో రెడ్ గేట్ బయట ఎస్ ర్యాంక్ హంటర్స్ అయిన డాంగ్సు ఇంకా బేక్ ఇద్దరూ తలపడడానికి రెడీ అవుతారు. ఒకరిని చూసి ఇంకొకరు ఏమాత్రం తగ్గకుండా అటాక్ చేయడానికి సిద్ధమయ్యి వాళ్ళ శక్తి అంతా చేతిలో సేకరించుకొని ఇద్దరూ ముఖాముఖి ఢీకొంటారు. దెబ్బకి చుట్టూ ఉన్న ప్రదేశమే దత్తరిల్లుతుంది. చుట్టూ ఉన్నవారు భయంతో ఉలిక్కి పడతారు. నేను ఊహించిన దానికన్నా శక్తివంతుడివే, మా ఇద్దరిని ఒక్కడివే ఆపగలిగావు అనడంతో ఎస్ ర్యాంక్ హంటర్స్ ఇద్దరిని ఆపిన ఏ ర్యాంక్ హంటర్ కిమ్చుల్ని చూస్తాం. టైంకి మీ ఇద్దరు మీ బలాన్ని తగ్గించుండకపోయి ఉంటే
నా 2 చేతులు విరిగిపోయి ఉండేవి. అంతేకాక సాంగ్ జిన్వు రీఅవేకన్ అయ్యాడేమో అనే డౌట్ అందరికన్నా ముందు నాకే వచ్చింది. కానీ 2 నెలల క్రితం వాడిని మ్యాజిక్ పవర్ డిటెక్టర్తో టెస్ట్ చేసినప్పుడు వాడిది ఇంకా ఈ ర్యాంక్ అనే వచ్చింది. మీ అన్నయ్య హ్వాంగ్ దాంగ్ సోక్ చనిపోయాడనేది చాలా బాధాకరమైన విషయం. కానీ సాంగ్ జిన్వుకి ఒక పూర్తి అటాక్ ఫోర్స్ని అంతం చేసే అంత సీన్ లేదు. అది నాకు తెలుసు. ఏదో ట్రాప్ పెట్టి దొంగదాడి చేసుంటే దానికి నిందితుడు యోజిన్ కన్స్ట్రక్షన్స్కి చెందిన జిన్హో అయ్యుంటాడు. ఇది కేవలం ఒక కారణం ఇంకొక మనిషిని నా చేతులతో చంపడానికి. ఏదైనా ఇంక నాలో ఆసక్తి నశించింది. ఇంక నేను వెళ్ళి పడుకుంటాను. ఏంట్రా అలా గుడ్లు అప్పగించుకొని చూస్తున్నావు? 2 S ర్యాంక్స్ ముఖాముఖి తలపడడం చూడడం నీకు ఇదే మొదటిసారా? సాంగ్ జిన్వు ఎబిలిటీ గురించి అందరికన్నా నాకు బాగా తెలుసు. నాకు తెలిసిన దాన్ని బట్టి వాడు ఖచ్చితంగా తిరిగి వస్తాడు. కట్ చేస్తే ఇదే టైంలో చలిమంట వేసుకొని చిల్లవుతున్న జిన్వు గ్రూప్ని చూస్తాం. కానీ టైంకి ఇక్కడికి అడవిలో తిరుగుతున్న కిమ్చుల్ చేరుకుంటాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళందరూ లో ర్యాంక్ హంటర్స్. వాళ్ళు ఇంకా ఎలా బతికున్నారు? వెచ్చని బట్టలు, రగ్గులు, ఇంకా టెంట్లు కూడానా? ఇక్కడ ఆహారం కూడా ఉంది. చలి వల్ల నా చేతులు బిగుసుకుపోకుండా ఉండుంటే, లేదు నా కడుపు ఆకలితో విలవిలలాడకుండా ఉండుంటే నేను ఆ యక్కీతో కూడా ఈజీగా తలపడేవాణ్ణి. వీళ్ళ దగ్గర ఇవన్నీ ఉన్నా మాతో పంచుకోకుండా వీళ్ళే ఉంచుకున్నారా? రేయ్ సిగ్గులేని ఎదవల్లారా! కిమ్చుల్, నువ్విక్కడికెలా వచ్చావు? అసలు సరైన ఆహారం లేక నా అటాక్ ఫోర్స్ అంతా అంతమైపోయింది. కానీ మీ దగ్గర ఇవన్నీ ఎందుకున్నాయి? అది ఎందుకని ఏం మాట్లాడలేకపోతున్నారు? మీ నోరులు ఎవరైనా కుట్టేశారా? మీరంతా ఇది కలిసి చెయ్యట్లేదని నాకు అర్థమవుతుంది. వీటిని ఎవరు దాచిపెట్టారో చెప్పండి. ఆ ద్రోహ్ ఎవరో చెప్తే మిమ్మల్ని నేను క్షమిస్తాను. నేను మాట్లాడుతుంది ఈ ఎక్విప్మెంట్ అంతా దాచి తన టీమ్మేట్స్ అందరినీ చావుకు వదిలిన వాడి గురించి. మిస్ హీజిన్, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? నేను 3 వరకు లెక్క పెడతాను. అప్పటి వరకు ఆ ద్రోహ్ ఎవరో చెప్పకపోతే మీరంతా కలిసి పనిచేస్తున్నారని మీపై చర్యలు తీసుకుంటాను. 1, 2. నాకు అర్థమవుతుంది. ఆ అమ్మాయి నాకు తెలిసి తన దగ్గర ఎలాంటి ఏదో ప్లాన్ ఉండడం వల్లే తను ముందా గ్రూప్లో చేరతా అని చెప్పింది. ఎక్కువ మంది ఉన్న గ్రూప్లో ఉంటే ఆహారం సరిపోదనుకొని తక్కువ మంది ఉన్న ఆ గ్రూప్లో చేరుంటుంది. ఆ ద్రోహి నువ్వే కదా హేజిన్. 3 తర్వాత 4 అని మన హీరో జిన్వు ఎంట్రీ ఇచ్చి ఆ కిమ్చుల్ గాడి డిప్ప మీద ఒక్కటి పీకితే కిమ్చుల్ నేలకంటుకుపోయి బౌన్స్ అవుతూ మంచులో పేరుకుపోతాడు. ముందు తన టీమ్మేట్స్ని వాళ్ళ చావుకి వదిలేసి వెళ్ళిపోయింది ఎవడ్రా? అంతేకాక ఎందుకు పనికిరాని వాడిలా మళ్ళీ తిరిగొచ్చావు? ఎందుకు పనికిరాని వాడన్నాడా? ఇక మీరు దాక్కోవడం ఆపి బయటికి రండి. మీ శక్తివంతమైన ఎనర్జీ వల్ల దాక్కోవడంలో ఏ అర్థం లేదు. వాళ్ళందరూ మీ ఎనర్జీ వణుకు పుట్టించేలానే ఉంది అనడంతో అందరి ముందు హ్యక్కీ బాస్తో పాటు హ్యక్కీ ఆర్మీ కూడా కనిపిస్తుంది. ఐ సెల్ఫ్సా? పైగా అంతమంది ఉన్నారేంటి? కనీసం 20 మంది అయినా ఉన్నారేమో. అయితే నిజంగానే ఒకడున్నాడు. ఈ చెత్తలో కూడా పనికొచ్చేవాడు. ఏంటి, మమ్మల్ని చెత్త అని పిలిచావా? నీకు మా భాష తెలుసా? అవును కదా. ఈ మాన్స్టర్స్తో నేనెలా మాట్లాడగలుగుతున్నా? మిస్టర్, మీకు మాన్స్టర్స్తో మాట్లాడడం కూడా వచ్చా? ఇది కూడా ఒకవేళ సిస్టమ్ వల్ల వచ్చిన ఎఫెక్టా? నీకు నేను చెప్పేది అర్థం కూడా అవుతుంది. ఎంతో అద్భుతం. నీకు నేను ఒకరిని పరిచయం చెయ్యాలనుకుంటున్నా. నువ్వు ఇదివరకే వీడిని కలిసుంటావు. నాకు మీ మనుషులలో కూడా ఒక బలమైన ప్రత్యర్థున్నాడని తెలియచేసింది వీడే అని జిన్వు ఆ హ్యక్కీని చూడడంతో ముందుగా ఆ హ్యక్కీ తనతో చేసిన సవాలు గుర్తొచ్చి ఆ హ్యక్కీల బాస్ ఇంకా మాట్లాడుతూ ఉండగానే
సడన్గా తన తల నరుకుతా అన్న హ్యక్కీ తలని నరికేస్తాడు. దానితో స్టైల్గా ఒక్క చేత్తోనే ఆ హ్యక్కీ తలని నరికిన జిన్వూని చూస్తాం. ఇంకెవరినైనా నాకు పరిచయం చెయ్యాలా అన్న మాటలకి బాస్కి కోపం వచ్చిన జిన్వూ తను అనుకున్న దానికన్నా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడనుకొని సంతోషపడతాడు. కానీ గ్యాప్ ఇవ్వకుండా మన జిన్వూ బాస్ని కూడా లేపేద్దామనుకుంటే బాస్ ఆ అటాక్ని సింపుల్గా తన కత్తితో అడ్డుకుంటాడు. అయితే వీడంత ఈజీగా చావడన్నమాట. నేను నీకు ఒక ఆఫర్ ఇస్తా. ఇది నీకు ఏ విధమైన హాని కలిగించదు. కానీ దానికన్నా ముందు నిన్నొక ప్రశ్న అడగనివ్వు. నువ్వొక మనిషివి కానప్పటికీ మనుషులతో ఎందుకని ఉంటున్నావు? అసలేంట్రా నువ్వు మాట్లాడేది? అయితే నీకు దాని గురించి తెలీదా? మా తల లోపల మాకు ఎప్పుడూ ఒక గొంతు వినిపిస్తూ ఉంటుంది, మనుషుల్ని చంపమని. కానీ నీ విషయంలో ఆ గొంతు వినిపించట్లేదు. మనుషుల్ని చంపమనే గొంత? ఒకవేళ అది సిస్టమ్ నాకు ఇచ్చే ఆర్డర్స్ లాగా ఆ గొంతు నా మీద పని చెయ్యట్లేదంటే నాకు తెలిసి నేను సిస్టమ్ ద్వారా ఒక ప్లేయర్ అవ్వడమే దానికి కారణం అనుకుంటా. మనిద్దరం పోరాడడానికి ఏ కారణం లేదు. దానివల్ల మనిద్దరికీ నష్టం ఏర్పడుతుంది. కాబట్టి నీ వెనకున్న ఆ మనుషుల్ని నాకు అప్పచెప్పు. అప్పుడు నీ ప్రాణాన్ని విడిచిపెడతా. ఏమంటావు? అయితే మిమ్మల్ని కూడా ఒక ప్రశ్న అడగనివ్వు. ఎవర్రా మీరంతా? మీరెక్కడి నుంచి వచ్చారు? ఎందుకని మనుషుల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు అన్న ప్రశ్నకి బాస్ సమాధానం చెప్దామని నోరు తెరిచినా సడన్గా ఏదో గేమ్లో బగ్ వచ్చినట్టు చెప్పాలనుకున్నది చెప్పకుండా మళ్ళీ తను ఇచ్చిన ఆఫర్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అసలు ఇప్పుడు ఏం జరిగింది? నేను అడిగిన ప్రశ్నకి సమాధానం కావాలనే చెప్పలేదా? లేక అయితే ఏమంటావు? మా ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తావా? నేను దానికి ఒప్పుకోను. అయితే ఇప్పుడు నువ్వు నాతో ఇంకా నా మనుషులందరితో తలపడతావా? నువ్వొక్కడివే ఇంతమందిని ఒంటరిగా ఎదుర్కోగలవా? ఒంటరిగానా? ఒంటరిగా ఎదుర్కొంటా అని ఎవరన్నారు అని జిన్వూ తన షాడో ఆర్మీని రప్పిస్తాడు. దానితో తన గ్రూప్లో అందరూ దెబ్బకి షాక్ అయిపోతారు. అసలేం జరుగుతుంది? మాన్స్టర్స్! సడన్గా మాన్స్టర్స్ మనల్ని చుట్టుముట్టాయి. నల్లని సోల్డియర్స్ ఇంకా నల్లని ఐస్ బేర్సా? ఛాన్సే లేదు. ఒకవేళ ఇది కూడా జిన్వూ ఎబిలిటీనా? అది సారీ, నన్నేం చెయ్యకండి అని తన గ్రూప్ మెంబర్స్ అందరూ జిన్వూ ఎబిలిటీకి చాలా షాక్ అయిపోతారు. బానే దొంగ దెబ్బ తీసావు. ఇది దొంగ దెబ్బ ఎలా అయ్యింది? ఇకంతే జిన్వూ షాడో ఆర్మీ గ్యాప్ లేకుండా హ్యక్కీ ఆర్మీతో తలపడుతుంది. అసలు ఒక్కరిని కూడా వదలకుండా అందరితో జిన్వూ సైన్యం ముఖాముఖి తలపడుతుంది. దానితో చేసేదేం లేక కనీసం జిన్వూకి ఏ ఇబ్బంది కలిగించకుండా ఉండడం కోసం అందరూ ముందు అక్కడి నుంచి వెనక్కి తగ్గడానికి డిసైడ్ అవుతారు. నా సైన్యం సంఖ్యలో ఎక్కువగా ఉన్నట్టు అనిపించినా దీనిని నేను ఎక్కువసేపు మెయింటైన్ చేయలేను. వాటికి చావు ఉండకపోవచ్చు, కానీ పదే పదే నాశనం అయితే నా మానా అయిపోవడంతో అవి తిరిగి రావు. నేను వాటిని బాగా డెవలప్ చేయడం వల్ల అవి ఐసెల్స్తో సులభంగా తలపడగలవు. కానీ వీడే అసలైన సమస్య. ఒక్క చూపుతోనే చెప్పగలను, వీడు చాలా బలవంతుడు. ఈగ్రిస్ ఇంకా నేను కలిసిన వీడిని ఓడించడం కష్టమవుతుంది. ఒక సాధారణమైన సోల్డియర్ వాడి అటాక్స్ని తట్టుకోలేడు. నాకు కావాల్సింది ఒక బలమైన షాడో. నా పేరు బారూకా. మరి నీదేంటి? సాంగ్ జిన్వూ అని జిన్వూ తన కాలు దగ్గరున్న కత్తిని తన్ని బారూకా వైపు దూసుకెళ్తాడు. ఆ కత్తి ఎగురుకుంటూ వెళ్ళి కరెక్ట్గా అనుకున్నట్టే కించుల దగ్గర పడుతుంది. ఇక గ్యాప్ ఏమివ్వకుండా జిన్వూ ఫుల్ స్పీడ్లో బారూకాని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ బారూకా దానిని ఈజీగా తప్పించుకొని తన కాలుతో జిన్వూ కత్తిని ఆపడానికి ట్రై చేస్తాడు.
కానీ జిన్వు దానిని తిరిగి తన ఇన్వెంటరీలోకి మాయం చేసి అది బారుకా గ్రహించేలోపే గ్యాప్ ఇవ్వకుండా జిన్వు అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. అయినా కానీ బారుకా దానిని సులభంగా అడ్డుకుంటాడు. అలా జిన్వు ఎంతలా అటాక్ చేద్దామనుకున్నా అది బారుకా మీద ఏమాత్రం పని చెయ్యదు. దానితో జిన్వుని అడ్డుకున్న బారుకా జిన్వుని ఒక్క తన్ను తన్ని జిన్వుని దూరంగా నెట్టేస్తాడు. నాలో ఎంత ఉత్సాహం పెరిగి చాలా కాలమవుతుంది అని బారుకా అంటుండగా సడన్గా తన పైనుంచి ఒక ఫైర్ స్పెల్ దూసుకొచ్చి ఒక పెద్ద బ్లాస్టే చేస్తుంది. అది ఒక మేజ్ సోల్డియర్ చేసినట్టు మనకి రివీల్ అవుతుంది. ఆ మెజిషియన్ వల్ల నాకు ఆలోచించడానికి కొంత సమయం దొరికింది. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్ కొరియన్ మాన్వా ప్రకారం మన హీరో పేరు జిన్వు అయితే జపనీస్లో మన హీరో పేరేంటి అని అడిగా. సో జపనీస్ వాళ్ళు కొరియన్ కథని వాళ్ళకి సెట్ అవ్వడానికి కొరియన్లో ఉన్న పేర్లన్నీ జపనీస్ పేర్లుగా మార్చారు. అలానే మన హీరో సాంగ్ జిన్వు పేరుని కూడా మిజుషినో షున్గా మార్చారు. సో కరెక్ట్ ఆన్సర్ మిజుషినో షున్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే స్పృహలోకి వచ్చి లేచిన కిమ్చుల్ ఇందాక తనని వెనక నుంచి అటాక్ చేసింది జిన్వు అని గ్రహిస్తాడు. దానితో తనని అటాక్ చేసింది ఒక ఈ ర్యాంక్ హంటరా అని బాగా ఫ్రస్ట్రేట్ అయ్యి జిన్వు తన వైపు విసిరిన కత్తిని తీసుకొని జిన్వుని చంపడానికి నిర్ణయించుకుంటాడు. ఇదే టైంలో బారుకాతో పోరాడుతున్న జిన్వు దగ్గర అది నిన్నే మాత్రం చంపదని నాకు తెలుసు, ఇక టైం వేస్ట్ చేయకుండా బయటికి రా అనడంతో బారుకా బయటకొచ్చి పెచ్చ ఆనందంతో ఇదే నా నీ సోల్డియర్స్ యొక్క శక్తి అంటూ జిన్వు వైపు దూసుకొస్తాడు. కానీ జిన్వు వైపు ఇంకో ప్రమాదం కూడా వస్తున్నట్టు హేజిన్ జిన్వుని హెచ్చరించడానికి ప్రయత్నిస్తుంది. దానితో కిమ్చుల్ జిన్వుని చంపడం కోసం వెనక నుంచి దాడి చేస్తున్నట్టు మనకి రివీల్ అవుతుంది. జిన్వుని తానే కాకుండా ఇంకొకడు కూడా చంపాలనుకోవడంతో బారుకా సంతోషపడి నీ తల తెగాలని నేను మాత్రమే కోరుకోవట్లేదనుకుంటా అనుకుంటాడు. కానీ సడన్గా షాక్ అవుతాడు. ఎందుకంటే ఇలా జరుగుతుందని జిన్వు ముందుగానే ఊహిస్తాడు. కిమ్చుల్, అచ్చం నేను ఊహించినట్టే చేసావురా, ఈగ్రిస్ బయటికి రా అన్న వెంటనే తన షాడోలో నుంచి ఈగ్రిస్ బయటకొచ్చి ఒక్క వేటుకి కిమ్చుల్లోకి తన ఖడ్గాన్ని దింపి కిమ్చుల్ గడిని గాలిలోకి ఎగరేస్తుంది. దానితో అంతా తన ప్లాన్ ప్రకారమే జరుగుతుందనుకుంటూ స్టైల్గా నుంచున్న మన హీరో జిన్వుని చూస్తాం. రేయ్ సాంగ్ జిన్వు, అంటే మొదటి నుంచి ఇదంతా నువ్వు ప్లాన్ చేసావా అని జిన్వుని చూస్తూ కిమ్చుల్ మరణిస్తాడు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ దీనివల్ల ఏమీ మారదు, ఇక మేలుకో అంటూ జిన్వు కిమ్చుల్ షాడోని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఈగ్రిస్ బారుకాతో తలపడి తనని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ బారుకా ఈగ్రిస్ అటాక్స్ని ఈజీగా తప్పించుకుంటాడు. అలా అనుకున్నట్టే జిన్వు కిమ్చుల్ నుంచి విజయవంతంగా తన షాడోని ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. వీడేంటి ముందు కన్నా పెద్దగా మారినట్టున్నాడు. దానితో తన కొత్త సోల్డియర్కి పేరించుకోమని సిస్టమ్ చెప్పడంతో కిమ్చుల్లో చుల్కి అర్థం ఐరన్ కావడంతో తనకి ఐరన్ అని పేరు పెడతాడు. నా నుంచి నీ దృష్టి మళ్లించకురా, ఒక్క సోల్డియర్తో నన్ను ఓడించగలను అనుకుంటున్నావా? అస్సలు అనుకోవట్లేదు అంటూ తన కొత్త సోల్డియర్ని టాన్ స్కిల్ వాడేలా చేయడంతో అది బారుకా మీద పనిచేసి బారుకా ముందు ఆ సోల్డియర్ని చంపడానికి ఐరన్తో తలపడతాడు. దానిని ఐరన్ తన షీల్డ్తో అడ్డుకొని తన గొడ్డలితో అటాక్ చేయడానికి ట్రై చేసినా బారుకా ఈజీగా తప్పించుకుంటాడు. ఇంత స్లోగా ఉండే వీడు నన్ను ఏమాత్రం ఆపలేడు అనడంతో జిన్వు ఇంకా ఈగ్రిస్ కూడా తన వైపు దూసుకొస్తారు. అవునా, అయితే మేము ముగ్గురం కలిస్తే ఆపగలమా? మిస్ హేజిన్,
హంటర్స్ అందరూ ఇలానే పోరాడతారా? ఒకవేళ అందరూ అలానే పోరాడితే నేను నా హంటర్స్ లైసెన్స్ తీసుకునేదానినే కాదు. నేను ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఇలాంటి యుద్ధాన్ని చూడలేదు. మనందరం ఇప్పుడు కల కంటున్నామా? అలా ఈగ్రిస్ ఫుల్ స్పీడ్లో తన ఖడ్గంతో బారుకాని అటాక్ చేస్తే తప్పించుకున్న బారుకాని జిన్వు గ్యాప్ ఇవ్వకుండా అటాక్ చేస్తాడు. దాని నుంచి తప్పించుకున్న బారుకా చాలా హై లెవెల్ మాన్స్టర్ కావడంతో జిన్వు పెరాలసిస్ ఇంకా బ్లీడ్ ఎఫెక్ట్ పని చెయ్యవు. మీ చెత్తకి పట్టుదల ఎక్కువగానే ఉంది. మమ్మల్ని అలా పిలిచే పొజిషన్లో నువ్వు లేవనుకుంటా. ఒక్కసారి నీ చుట్టూ చూడు అనడంతో తన చుట్టూ చూసిన బారుకా కోపంతో పిచ్చెక్కిపోతాడు. ఎందుకంటే తన చుట్టూ ఉన్న తన సైన్యమంతా అంతమైపోయింది. రేయ్, నిన్ను చంపితే నీ సోల్జర్స్ కూడా మాయమైపోతారు కదా అంటూ బారుకా తన వైపు దూసుకురావడంతో జిన్వు స్టైల్గా తన కత్తిని బారుకా వైపు విసురుతాడు. దానితో నన్నేం చెయ్యగలవు అని బారుకా అనుకుంటుండగా జిన్వు తను ముందుగా ఈగ్రిస్ ఫైట్లో పొందిన రూలర్స్ హ్యాండ్ స్కిల్ ద్వారా ఆ కత్తి స్పీడ్ని ఫుల్గా పెంచి అటాక్ చేస్తే దానిని అడ్డుకుందామనుకున్న బారుకా కత్తే విరిగిపోతుంది. గ్యాప్ ఇవ్వకుండా ఐరన్ బారుకాని వెనక నుంచి అటాక్ చేసి పిసికేస్తాడు. దానితో బారుకా కేకలు పెడుతూ ఉండగా మేజ్ సోల్జర్స్ అందరూ ఒకటయ్యి వాళ్ళ ఫైర్ స్పెల్ వాడి బారుకాని పూర్తిగా బ్లాస్ట్ చేస్తారు. కానీ మళ్ళీ బారుకా తన శక్తి అంతా వాడి ఐరన్ని అంతం చేసి తప్పించుకొని, రే ఎతవల్లారా, మీ అందరినీ చంపేస్తారా అని కోపంతో రగిలిపోతుండగా సడన్ గా తన కడుపుని ఎవరో చీరేసినట్టు గాయమవుతుంది. దానితో మన హీరో జిన్వు తన స్టెల్త్ స్కిల్ వాడి పొడిచినట్టు మనకి రివీల్ అవుతుంది. చూస్తుంటే ఇక నీ కథ ముగిసినట్టుంది అంటుండగా బారుకా జిన్వు చేతిని పట్టుకొని పిచ్చ కోపంలో అటాక్ చేయబోతాడు. కానీ జిన్వు మానా వల్ల తిరిగొచ్చిన ఐరన్ వెనక నుంచి తన గొడ్డలితో ఫుల్ పవర్ వాడి అటాక్ చేసి బారుకాని నేల కంటించేస్తాడు. నీకిందాకే చెప్పా కదా ఇక నీ కథ ముగిసిందని. దానితో డంజన్ క్లియర్ అయినట్టు, జిన్వు లెవెలప్ అయినట్టు సిస్టమ్ నుంచి నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఆఖరికి ఇది ముగిసిందని జిన్వు ఊపిరి పీల్చుకుంటాడు. కానీ జిన్వు గ్రూప్ ఇంకా షాక్లోనే ఉంటుంది. ఎందుకంటే ఆ ఐరన్ షాడో ఇంకా ఆపకుండా తన బలమంతా వాడి బారుకాని అటాక్ చేస్తూ బాదుతూనే ఉంటాడు. రేయ్ ఇంకా చాలు ఆపు. వీడొక షాడోగా మారినా కానీ వీడికి ఇంకా బుర్రలేదనుకుంటా. వీడితో నా భవిష్యత్తుని తలుచుకుంటే భయం వేస్తుంది అని జిన్వు వెళ్ళిపోవడంతో ఐరన్ అసలు ఏమైంది అన్నట్టు ఈగ్రిస్ వైపు చూడటంతో ఈగ్రిస్ వీడిని నేను కూడా భరించాలా అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చి తల తిప్పుకొని వెళ్ళిపోతాడు. కానీ ఇంకా మిగిలిన తక్కువ లెవెల్ సోల్జర్స్ ముందు చూసారా మన బాస్కి ఎలా సాయం చేశానో అన్నట్టు షో కొడతాడు. పదండి ఇక తిరిగి వెళ్దామని అన్నావా అనడంతో ఆ మంచు ప్రాంతంలో ఒక పోర్టల్ ఓపెన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ గేటే మనం బయటికి వెళ్ళే దారి. ఆఖరికి మనందరం తిరిగి ఇంటికి వెళ్ళొచ్చు అని అందరూ చాలా సంతోషపడతారు. ఇక వీడి సంగతి తేల్చాలి. కట్ చేస్తే రెడ్ గేట్ బయట అప్పటికే 7 గంటలైపోవడంతో గేట్ లోపల వారం గడిచిపోయి ఉంటుంది. అసలు లోపలున్న వారికి ఏమయ్యి ఉంటుందో అని అందరూ కంగారు పడతారు. కానీ ఇదే టైంలో సడన్గా రెడ్ గేట్ ఓపెన్ అవ్వడం స్టార్ట్ అవ్వడంతో అందరూ షాక్ అయిపోతారు. డంజన్ని క్లియర్ చేసి గేట్ నుంచి బయటపడబోయేది తను ఎంతగానో నమ్మకం పెట్టుకున్న తన గిల్డ్ మెంబర్ కిమ్చుల్ అని బేక్ ఎంతో ఆతృతగా చూస్తే గేట్ నుంచి బయటకు వచ్చింది మాత్రం తన గిల్డ్లో అందరికన్నా లో ర్యాంక్ హంటర్స్. అలానే వాళ్ళ వెనక ఎంట్రీ ఇచ్చిన జిన్వుని చూసి చీఫ్ ఆన్, ఎస్ నేను అనుకున్నట్టే జరిగింది
అని సంతోషపడతాడు. కానీ ఇంకా కిమ్చుల్ గేట్ నుంచి బయటికి రాకుండా గేట్ మూసుకుపోవడంతో లో ర్యాంక్ హంటర్స్ అయిన వీళ్ళు మాత్రమే గేట్ని క్లియర్ చేసి ఎలా బయటపడ్డారు అని బేక్ షాక్ అయిపోతాడు. దానితో హేజిన్ మేము మాత్రమే బయటపడ్డాం అని కన్ఫర్మ్ కూడా చేస్తుంది. ఏంటి, కేవలం లో ర్యాంక్ హంటర్స్ అయిన వీళ్ళు మాత్రమే బతికి బయటపడ్డారా? ఏ ర్యాంక్ కాకుండా కేవలం ఒక్క బి ర్యాంక్ హంటర్ మాత్రమేనా? అసలు గేట్ లోపల ఏం జరిగింది? ఇక పద వెళ్దాం, నిన్ను మీ ఇంటి దగ్గర వదులుతా. అక్కడే ఆగు, మనం కాసేపు మాట్లాడుకోవాలి. నేను ఇప్పుడు అలసిపోయాను, మీరేమైనా అడగాలనుకుంటే వెళ్ళి మీ గిల్డ్ మెంబర్స్ని అడగండి అని జిన్వు తన చేతిని నెట్టేయడంతో ఒక ఈ ర్యాంక్ హంటర్ అయిన వీడు నాకే ఎదురు చెప్తాడా అనుకుని జిన్వు భుజంపై చెయ్యి వేసి, ఇదొక రిక్వెస్ట్ కాదు, ఒక ఆర్డర్. నేనే వైట్ టైగర్ గిల్డ్ మాస్టర్ అయిన బేక్ యోన్ హో. ఈ సంఘటన వల్ల మా గిల్డ్కి చెందిన 9 మందిని కోల్పోయాం. కాబట్టి ఈ గిల్డ్ మాస్టర్గా ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం కొన్ని ప్రశ్నలు అడిగే హక్కు నాకుంది కదా. అయితే ఏంటి, మిగిలిన 3 నేను కాపాడాను. ఒకవేళ మీరు నిజంగా మాస్టర్ అయితే మీరు నాకు చెప్పాల్సింది థ్యాంక్స్ ఏమో కదా అన్న డైలాగ్కి ఎస్ ర్యాంక్ హంటర్ అయిన బేక్ నోట్లో నుంచి మాటలు రావు. నువ్వు చెప్పింది కూడా నిజమే, తప్పుగా ప్రవర్తించినందుకు నన్ను క్షమించు అనడంతో జిన్వు చెప్పినట్టే హాన్ సోనియని తన ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి బయలుదేరతాడు. తరువాత బేక్ హేజిన్ని చేరుకొని అసలు వాడెవడు, అంత చిరాకులో ఎందుకున్నాడు? ఏమో నాకు తెలీదు. వాడు ఆ బాస్ని ఓడించాక ఆ శవం ముందు 3 సార్లు ఏదో అరిచాడు. దాని తరువాత నన్ను క్షమించండి మాస్టర్, వాడు చెడ్డవాడు కాదు. వాడు అలిసిపోవడం వల్ల అలా ప్రవర్తించాడేమో. కాదు, అది పెద్ద సమస్య ఏం కాదు. ఇప్పటి వరకు అలాంటి వాణ్ణి మన గిల్డ్లో మనం ఎందుకని చేర్చుకోలేదు? నా ముందే అంత కాన్ఫిడెంట్గా ఎలా ఉన్నాడు? వాడితో తలపడాలంటే నేనైనా నా చేతిని కూడా కోల్పోవడానికి సిద్ధమవ్వాలి. ఇక త్వరగా కానివ్వు, వాణ్ణి మన గిల్డ్లో చేరేలా చూడు. నాకు వీలైనంత ప్రయత్నం చేస్తా మాస్టర్. అది సరిపోదు, నీకు నా పూర్తి సపోర్ట్ ఇస్తా. వాణ్ణి ఎలాగైనా సరే మన గిల్డ్లో చేర్చు అన్న మాటలకి ఆఖరికి తన మాస్టర్ తను చెప్పింది అర్థం చేసుకున్నందుకు చీఫ్ ఆన్ సంతోషపడతాడు. ఇదే టైంలో హాన్ సోంగి ఇంటివైపు వెళ్తున్న జిన్వు ఇంకా చిరాకులోనే ఉంటాడు. దానికి కారణం తను 3 సార్లు ఎరైజ్ వాడి బారుకా షాడోని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేసినా అది పని చెయ్యకపోవడం అని మనకి రివీల్ అవుతుంది. కానీ ఈ ఫైట్ వల్ల మన హీరో జిన్వు బారుకా వాడిన కత్తిని పొందుతాడు. అలా హాన్ సోంగి ఇంటికి చేరుకోవడంతో ఈరోజు గేట్ లోపల బాగా ధైర్యంగానే ఉన్నావు, ఇంటికి క్షేమంగా వెళ్ళండి. అలానే. హే ఒప్పా. ఏంటి ఒప్పానా? ఈరోజు నన్ను గేట్లోకి తీసుకువెళ్ళినందుకు థ్యాంక్స్. రేపు కాదు, మీకెప్పుడు వీలైతే అప్పుడు మళ్ళీ కలుద్దాం అని చెప్పి వెంటనే దూసుకెళ్ళిపోతుంది. ఇక్కడ మీకు అర్థం అవ్వడానికి డంజన్ లోపల మన హీరో జిన్వు చేసిన ఫైట్లకి హాన్ సోంగి ఫ్లాట్ అయిపోయి జిన్వుపై ఉన్న గౌరవాన్ని పెంచుకుంటుంది. కొరియన్లో ఒప్పా అని అమ్మాయిలు వాళ్ళకి బాగా గౌరవం ఉన్న వారిని పిలుస్తారు. అదొక బ్రదర్ లాగా కావచ్చు, లేకపోతే బాయ్ ఫ్రెండ్ లాగా అవ్వచ్చు. దానితో తను అలా పిలిచి ఎందుకు వెళ్ళిపోయింది అని జిన్వు అనుకున్నా ఇక నుంచి మళ్ళీ తిరిగి జిన్హో గాడితో రైడ్స్ మొదలెట్టాలనుకుంటాడు. అలా తర్వాత రోజు మళ్ళీ జిన్హో గాడిని విచిత్రమైన గెటప్లో చూసిన జిన్వు, ఆ గెటప్ వేసుకొని క్యాబ్లో వచ్చావా? కాసేపు ఆగితే నేనే పిక్ చేసుకోవడానికి వచ్చేవాడిని కదా. మీరు నా కోసం ఇంతలా సాయం చేస్తున్నారు, నేను మీకోసం ఆ మాత్రం చెయ్యలేనా అన్నా? ఇక పదండి వెళ్దామన్నా అనడంతో ఇద్దరూ కలిసి జిన్వు కారులో బయలుదేరతారు. సాంగి బయటికి రా, నేను మీ ఇంటి వైపు వస్తున్నా. సాంగీనా? మీరు మాట్లాడుతున్న సాంగి తను? అవును తనే. ఈయనకి తన నెంబర్ కూడా తెలుసా? అంతేకాక తనతో ఒక ఫ్రెండ్లా మాట్లాడుతున్నాడు అంటే సాంగీకి ఇంకా మన అన్నకి ఏదో గాఢమైన రిలేషన్షిప్ ఉన్నట్టుంది. మనం వచ్చేసామన్నా.
అన్నా ఇప్పటి నుంచి సాంగ్యీని వదినమ్మా అని పిలవాలా? ఏంటి నువ్వు మాట్లాడేది? తను నా చెల్లెలి ఫ్రెండ్ అంతే. కానీ సాంగ్జీ మాత్రం జిన్వుకి ఫ్లాట్ అయిపోయి మంచి డ్రెస్లో రెడీ అయ్యి బ్లష్ అవుతూ వస్తుంది. అలా జిన్హోని పలకరించి జిన్వుతో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. రాత్రి బాగా పడుకున్నావా? లేదు, అసలు సరిగ్గా పడుకోలేకపోయా. అవునా, అలసిపోయి ఉంటావు. కాసేపు కారులో పడుకో. మరి మీ సంగతి ఏంటొప్పా? ఏదో కాసేపు పడుకున్నాలే. ఇంటికి వెళ్ళినప్పటికే టైం 4 అయిపోయింది. ఏంటి, రాత్రా పడుకోలేకపోయారా? అలిసిపోయారా? ఇంటికి వెళ్ళేసరికి టైం 4 అయిపోయిందా? కానీ తను చెల్లి ఫ్రెండ్ అని చెప్పాడు కదా అన్నా. ఏంటి చెప్పరా? హాన్ సాంగ్యీ ఇంకా ఒక మైనర్ కదా? అవును, అయితే ఏంటి? ఏం లేదులే అన్నా, మీరు కానివ్వండి. అలా జిన్హో వాళ్ళ మాటలకి అన్నీ తప్పుగా అర్థం చేసుకొని ఏదేదో ఊహించేసుకుంటాడు. అలా మొత్తానికి మన హీరో జిన్వు తన టీంతో కొత్త గేట్స్ని క్లియర్ చేయడానికి బయలుదేరతాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ ఏం జరగబోతుంది? అనుకున్నట్టే మళ్ళీ జిన్వు తన రైడ్స్ని క్లియర్ చేస్తూ లెవెలప్ అవుతాడా, లేకపోతే తనని వెతుకుతున్న ఎస్ ర్యాంక్ హంటర్ డాంగ్సుకి దొరికిపోతాడా? వైట్ టైగర్ గిల్డ్ మాస్టర్ బేక్ ఒప్పుకోవడంతో నెక్స్ట్ చీఫ్ ఆన్ ఏం చెయ్యబోతున్నాడు? జిన్వుకి ఎలాంటి ఆఫర్లు ఇస్తాడు? వీటన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. మీకోసం అతి త్వరలో నెక్స్ట్ ఎపిసోడ్ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈలోపు ఏమైనా పాత ఎపిసోడ్స్ లేదా వీడియోస్ ఏమైనా మిస్ చేస్తుంటే లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మన నారుటో సిరీస్లో నారుటో సమన్ చేసే టోడ్స్ నివసించేది మౌంట్ మ్యోబోకోలో. మరి స్లగ్స్ ఉండేది ఎక్కడో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. మీకు ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. Bye.